गीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपठवे गेयचरिताय गाय गवराय गन्धर्वपीकृते गायकाधीन विग्रहाय गंगाजलप्रणयवते गौरीशनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुखाय गौरी गणेश्वराय गौरीपुत्राय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय గణపతి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున మూడో రోజు స్వామివారికి విశేషంగా గరిక పూజ అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మహిళలందరూ కూడా చక్కనైనటువంటి సౌభాగ్యం కలగాలని చెప్పి సౌభాగ్యలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరించి చక్కనైనటువంటి పూజలన్నీ కూడా అందుకుని ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ప్రతిరోజు కూడా తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. गणपति बाप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया మహోత్సవ సందర్భంగా మూడో రోజు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న కిల్లంపల్లి నాగేశ్వరరావు గారు దంపతులు, అలాగే శ్యామలరావు గారు దంపతులు, శ్రీరంగం అంజిబాబు గారు, అలాగే జయప్రకాష్ గారు, వారి ఆర్థిక సహాయ సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సంకల్పం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో 108 మందికి ఈరోజు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మాకు సహాయ సహకారం అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 31వ తారీఖు ఆదివారం నాడు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారికి ఊరేగింపు, అలాగే లడ్డు వేలంపాటు జరుగుతుంది. వృద్ధులకు ఆ రోజు మధ్యాహ్నం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాసమాలూరులో గోల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ 4 రోజులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కావున ఈ 4 రోజులు 108 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున ఊరేగింపు కూడా 31వ తారీఖు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 50 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసిందిగా కోరుచున్నాము.